బొంబాయి రవ్వతో వడలు చేసామండి. చాలా టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉందండి. చట్నీతో సర్వ్ చేసాము, పల్లి చట్నీతో. ఇది మన వడల కంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ అనేది అబ్జర్వ్ అస్సలు కాలేదండి. ఈ ఉప్మా రవ్వ వడలు అంటారు, లేదంటే ఇడ్లీ బొంబాయి రవ్వతో చేసామండి వడలు. చాలా యమ్మీగా సూపర్గా ఉన్నాయండి. ఫుల్ వీడియో లింక్ ఇచ్చామండి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్ అండి. ఒకసారి చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి, స్మూత్గా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది తలుగుతూ మనకి చట్నీ లేకుండా తినేయొచ్చండి. అంత టేస్ట్ అయితే బాగొచ్చాయి. ఇలా చూడండి, ఇలా ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాము. ఇలా స్మూత్గా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి చూపిస్తున్నాము. ఇలా చూడండి ఎంత బాగుందో, స్మూత్గా ఉంది, లోపల కూడా చాలా బాగా ఫ్రై అయిందండి. ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ కాలేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.